హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోని పూర్తి దాకా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం అప్లోడ్ చేశాను అని. మీరు చాలా రోజుల తర్వాత ఇలాంటి వ్లాగ్ని అయితే నేను అప్లోడ్ చేశాను. మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పూర్తి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవుతారనుకుంటా. ఇలాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేయండి అని చాలామంది మెసేజ్ పెట్టారు. అందుకని నేను పెట్టేశానండి. మీరు ఒక్కసారి ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి మొత్తం చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి. నేనైతే స్కూల్ నుండి వచ్చిన తర్వాత డైరెక్ట్గా బ్యాగ్ లోపల పెట్టకుండా ఈ వాకిలైతే ఊడుస్తున్నాను. లాస్ట్ టైం చెప్పినట్టే ఎట్లాగూ కోతులు ముచ్చట చెప్తావా అని అంటే ఆఫ్కోర్స్ ఇదైతే కామన్. కోతులు లేకుండా మేము ఎక్కడ సర్వైవ్ అవుతాం? అవి మా దోస్తులు, మీకు తెలియదు. అలా అయితే వాకిలి ఊడడం అయితే స్టార్ట్ చేశాను. ఎండింగ్కి వచ్చేసింది. ఇలా ఎండింగ్కి వచ్చేసిందా ఇంకా మనకి చాలా పనులు ఉంటాయి కదా. నేను ఇంకా టీ కూడా తాగలేదు. మీరు తాగారా ఈ వీడియో చేసినంతసేపట్లో? నేనైతే ఇక కంప్లీట్ చేసేసి ఇక లోపలికి వెళ్ళాను. ఇక్కడైతే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ బాగా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఈ ప్లాంట్ అయితే రుద్రాక్ష ప్లాంట్, కానీ దీని ఎందుకు గ్రో అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమైనా టిప్స్ అయితే షేర్ చేయండి. మార్నింగ్ చూసారా ఎన్ని బట్టలు ఆరేసి వెళ్ళానో నేను. ఇవన్నీ నేను ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఇందులో ఒక చున్నీ మర్చిపోయాను. ఇదైతే అసలు టాప్ జోక్. ఇంకా నేను ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశానా. ఇంట్లో పెట్టేద్దామనే లోపే మా వాడికి అయితే పిలిచాను. ఇంకా నేను బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం లోపటేసామంటే అవి వారం రోజులు బద్ధకంగా అయిపోతుంది. అందుకనే నేను ఇవైతే ఇక్కడే మడతేస్తాను మ్యాక్సిమం. లేదంటే ఇంకా బట్టలన్నీ అక్కడే ఉండిపోతాయి. అవి మళ్ళీ 1 వీక్కో లేదంటే 3-4 డేస్ అలానే ఉండిపోతాయి. ఈ అలవాటు ఎంతమందికి ఉంది? నాకైతే ఇది డర్టీ అలవాటు అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. అలా ఇంట్లోకి వెళ్ళాయి బట్టలు, అవి చైర్లోనో బెడ్ మీదనో పడ్డాయి అంటే కథం. ఇంకా అవి మళ్ళీ ఒక 3-4 డేస్ కంపల్సరీ అలా పడుకొనే ఉంటాయి. ఎప్పుడు లేపుదామనే ఫీలింగ్లో మనం ఉండం. అందులోపు అవి కూడా మంచిగా బజ్జుంటాయి. ఇలా బట్టలు ఫోల్డ్ చేస్తున్నానా నేను. ఇంకా మా వాళ్ళకు 1,00,000 క్వశ్చన్స్ వస్తాయి. అదే నేను చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఏదో ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. అదేంటో కూడా నాకు గుర్తులేదు. ఈ వ్లాగ్ తీసి కూడా ఒక 5-6 డేస్ అవుతుంది. అప్లోడ్ చేయడానికి అయితే టైం తీసుకున్నాను నేను. చూసారా, మార్నింగ్ నేను ఇన్ని వాష్ చేసి వెళ్ళాను బట్టలు. ఇవైతే మోయలేకపోతున్నాను. ఒకటి గమనించారా, ఎండలైతే బాగా ముదిరిపోయాయి. నేను ఈ బట్టలు ఫోల్డ్ చేసి వాకిలి ఊడ్చేసరికి సగం తడిసాను. ఇక్కడ నుండి అయితే బట్టలు తీసుకొచ్చి ఇంకా లోపల పెట్టేసామా. లోపల పెట్టేసిన తర్వాత ఇంకా చాలా పని ఉంది. ఇవి ఎక్కడ పెట్టేయకపోతే కూడా ఇవి కూడా ఒక 3-4 డేస్ అలా పడుకుంటాయి అందులో. అందుకనే నేను ఎక్కడ సపరేట్ చేస్తున్నాను. బీరువాలో పెట్టేటి కొంచెం కొత్త బట్టలు పక్కకి వేసేసి ఇంకా డైలీ వాడుకునేవి అయితే అందులో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసామా. ఇంకా పెట్టేస్తుంటే ఇంకా మన వాళ్ళ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. స్నాక్స్ ఏం చేస్తావు, ఎక్కడ నుండి ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే పిల్లలు రాగానే స్టార్ట్ చేస్తారు. నేనైతే ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసే లోపు మనం ఇంకా చాలా వర్క్స్ చేసేది ఉంది. ఈరోజు స్నాక్స్ ఏం తిన్నారు మీరు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను యూనిఫామ్స్ అన్నీ ఒక పక్కకు పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది పిక్ చేసుకోవడానికి అన్నట్టు. ఇవి అయిపోతే ఇంకా మనం బెడ్ కవర్స్ కూడా వేసాను. బెడ్కి బెడ్షీట్ కూడా యాడ్ చేశాను. ఈ పిక్ చూసారా, ఇది నేనే డ్రా చేశాను. బాగుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నేను ఎప్పుడో లీజర్ టైంలో డ్రా చేశాను. అట్ ది సేమ్ టైం దిస్ పిక్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ కదా. ఇలాంటి ఆర్ట్ని అప్పుడప్పుడు మనం చిన్నతనంలో చేసిన దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సూపర్గా అనిపిస్తుంది. నాకు కూడా ఈ పిక్ వేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బాగుందా? బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా అయిపోయిన తర్వాతకి ఇంకా నేను ఏం చేశాను అని అంటే, ఇది చెస్ అండి. మా పిల్లలకైతే ఆడడం రాదు. మేమిద్దరం అయితే ఆడి చూపిస్తున్నాం. ఒకసారి ఇలా ఆడితే కానీ మీకు రాదు అని చెప్తూ ఈ కాయిన్స్ అన్నీ ఆడుతున్నాం. మేము ఆడేటప్పుడు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆలోచించినట్టు చాలాసేపు ఆలోచించామండి. మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా? అసలు ఎవ్వరూ తగ్గలేదు. ఎందుకంటే ఇలా ఆడితేనే కదా పిల్లలు, మనం ఎలా ఆడితే వాళ్ళు కూడా అలానే అలవాటు చేసుకుంటారన్న ఉద్దేశంతో చాలా సీరియస్గా అయితే ఆడాను. కానీ ఎట్టకేళ్ళకి మా వారే విన్ అయ్యారు.
ఇలా విన్ అయిన తర్వాత తనకి ఇక నేను ఏం మాట్లాడలేదు. ఇక ఫుడ్ తినేసి డిన్నర్ చేసేసి హ్యాపీగా నిద్రపోయాము. మీరు డిన్నర్ చేశారా? ఈ వీడియో చూస్తున్నంత సేపట్లో మీకు ఖచ్చితంగా ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చూసారా మీరు ఏ కైన్స్ ఇందులో చెస్ బోర్డ్ ఆడేటప్పుడు ఏ కైన్స్ అంటే ఇష్టం మీకు, వైటా బ్లాక్ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ గేమ్స్, ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడితే కానీ పిల్లలతో బాగుంటుంది కదా. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆడతాను మ్యాక్సిమం నేను ఇంట్రెస్టెడ్గానా, కానీ ఇంకా మన ఓపిక సరిపోయినప్పుడే. ఇక్కడ చూసారా ఎంత సీరియస్గా ఆడుతున్నామో, అసలు పావులే కదపలేదు. 1.5 అవర్ పట్టింది ఒక గేమ్ అయిపోయేసరికి. అంటే మీరు లిటరల్లీ ఆలోచించవచ్చు ఎంత సీరియస్గా ఆడామో. ఇంకా నేను లాస్ట్ వీడియోలో ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అది ఒకసారి ఎంతమంది చూసారనేది కామెంట్ చేయరా? బాగుందా, ట్రై చేశారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే ఫ్యామిలీ బ్లాగ్ అనుకోవచ్చు. బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, నా షార్ట్ వీడియోస్ నాకు బాగా నచ్చిన కోట్స్ అయితే పెట్టాను. మీకు నచ్చితే ఖచ్చితంగా వాచ్ చేయండి. గుడిలో ఇచ్చే ప్రసాదంలో కొంచెం చక్కెర తక్కువైనా, పులిహోరలో ఉప్పు తక్కువైనా కళ్ళకు అద్దుకొని తింటామే. అదే జీవితంలో ఏవో 2-3 రోజులు బాగాలేవని ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాం? అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు ఉండడం కాదండి, చేతి నిండా పని, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, ఈ 3 ఉంటే చాలు. ఎదిగిన వాడు పరిచయం అయితే చాలా గొప్పగా ఫీల్ అవుతారు, కానీ మన పక్కనున్నవాడు ఎవడైనా ఎదిగితే మాత్రం చూసి తట్టుకోలేరు. ఏమంటారు? నిజమే కదా.